కళ్ళ ఎదురుగుండా అదేదో సినిమాలో సునీల్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన భార్యకి తనంటే విపరీతమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో చిలక్కొట్టుల వ్యవహారాలకు అలవాటు పడిపోతాడు. ఆ విషయాన్ని శ్రీకాంత్ హీరో దాంట్లో వాళ్ళ ఆవిడేమో ప్రతిదానికి అనుమానిస్తుంటుంది, ఏ సంబంధాలు లేకపోయినా సరే. తను ఎట్లా ఇంట్లో మేనేజ్ చేస్తున్నాడో చెప్తాడు. లవర్తో ఉండగా దొరికిపోతాడు. భార్య అడిగితే అదేంటి అమ్మాయి ఎవరంటే, ఎవరు నీకు అట్లా కనిపిస్తున్నదా, నేనంటే కనుక అట్లాగే నీకు అనుమానం వచ్చిందే అంటూ ఏమీ లేని అక్కడ అమ్మాయి ఏమీ లేనట్టుగా తన కళ్ళ ఎదురుగుండానే బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఏ అనుమానం లేదని భార్య ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నమ్మేటటువంటి వాళ్ళని అలా నట్టేట ముంచడం, ఆ విధమైనటువంటిది తిమ్మిని బమ్మిని చేయడం అన్నటువంటి. వంశీ సత్యవర్ధని కిడ్నాప్ చేశాడు, విజువల్ చూపించారు, కళ్ళ ఎదురుగుండా కనబడుతుంది కదా. అతను బ్యాగ్ వేసుకున్నాడు, నడిచి వస్తున్నాడు, వంశీతో పోయాడు, చక్కగా ఎక్కాడు, లిఫ్ట్ చక్కగా వెళ్ళాడు. కనీసం భుజం మీద చెయ్యేసి కనబడింది అక్కడ? ఒకవేళ భుజం మీద చెయ్యేసిన ఫ్రెండ్లీగా ఉంటుంది. అక్కడ ఏమైనా కిడ్నాప్ చేసి హింసిస్తున్నట్టు బెదిరిస్తున్నట్టు ఏమైనా కనిపించిందా? కానీ అది కిడ్నాప్ అనాలి. వాళ్ళు కిడ్నాప్ అని రాశారు కాబట్టి కిడ్నాప్ అనాలా, కిడ్నాప్ అని అరెస్ట్ చేశారు కాబట్టి కిడ్నాప్ అనాలా, పత్రికలు టీవీలు కూడా అంటున్నారు కాబట్టి అనాలా. అదే కనుక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే కనుక ఇట్లా కనుక ఎవరైనా తీసుకొస్తే ఇది కిడ్నాప్ అంటారా, ఎంత మోసం అని వీళ్ళే రాస్తారు. నెంబర్ 2, పోలీసులు సత్యవర్ధని పట్టుకొచ్చారు. అతన్ని ఏదో దొంగను పట్టుకొచ్చినట్టు ఇద్దరు చెరొక పక్కన పోలీసులు పట్టుకొచ్చారు. అది చూస్తే నిర్బంధంలాగా కనబడుతుంది. అది కిడ్నాపా, ఇది కిడ్నాపా? ప్రాక్టికల్గా అర్థం కావాల్సింది అదే. 2 విజువల్స్ జనం చూస్తున్నారు. అదేమో రక్షించారట, ఇదేమో కిడ్నాప్ అంట. నువ్వు అలాగా ఆలోచించు, మేము ఎలా చెప్పామో అలాగే ఆలోచించు. ఇదే ప్రస్తుత తెలుగు జర్నలిజం.